హలో గైస్! ఇందాకలే 'ధురంధర్ 2' సినిమా చూసి వచ్చా అనమాట. సో, రివ్యూ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకొక క్లిప్ చూపిస్తాను. క్లిప్ చూసిన తర్వాత విల్ స్టార్ట్ విత్ ద రివ్యూ. ఓకే. హియర్ ఇస్ ద క్లిప్. नमस्कार मुंबई. गणपती बाप्पा. गणपती बाप्पा. ఓకే. ఇప్పుడు మీరు క్లిప్ చూసారు కదా! క్లిప్‌లో ఉన్నది ముంబై తాలూకా సీఎం అండ్ అక్కడ జనాలు చూసారు కదా! ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. దాంట్లో ఎర్రి పప్పు ఎవడు? సీఎమ్మా? లేదా అక్కడ ఉన్న జనాలా? మీకు జ్ఞానం ఉంది కదా! సో, మీరే చెప్పండి ఆన్సర్. నాకు తెలీదు. సో, ఆ క్లిప్ ఎందుకు చూపిచ్చానంటే, ఆ క్లిప్, ఈ సినిమా 2 ఒకలాంటిదే. నాకైతే అదే అనిపిచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానో మీకు సపోజ్ తెలివుంటే ఓకే. అర్థం చేసుకున్నారు. లేదంటే నేనైతే హెల్ప్ చేయలేను. సో, ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. ఫస్టే అదరగొట్టేసాడబ్బా! అది మాత్రం నాకు క్లియర్ కట్‌గా ఫస్ట్ హాఫ్ నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాను. ఆ! ఒక ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటది కదా! ఫస్ట్ ఇంట్రొడక్షన్ 30 మినిట్స్, 35 మినిట్స్ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ యాక్షన్ చంపేసాడు. నేనైతే రియలిజం ఫ్యాన్. అసలు ఆ ఫైట్‌లు గాని, ఆ ఎమోషన్ గాని, ఎమోషన్ కూడా పట్టించాడు. ఇఫ్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే నేనసల ఫైట్ కనెక్ట్ కూడా అయ్యేవాడిని కాదు. ఆడ ఎమోషన్ ఉంచాడు, ఆ సస్పెన్స్ ఉంచాడు, ఫైట్ కూడా అలాగే ఉంచాడు. వావ్! 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 కొంచెం క్రియేటివిటీ, కొంచెం హ్యాట్స్ ఆఫ్ ఎవరికి ఆ డైరెక్టర్‌కి. ఆదిత్య సార్‌కి. సో, అది మాట. సో, ఫస్ట్ 40 మినిట్స్ బ్యాంగర్. అది ఫ్లాష్ బ్యాక్ లోపలికొస్తది. నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోయేటప్పుడు మనకి 'ధురంధర్ 1'లో ఏం జరిగిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతది. సో, ముందే చెప్తున్నాను. 'ధురంధర్ 2' చూడాలంటే 'ధురంధర్ 1' చూడాలి. లేదంటే 'ధురంధర్ 2' అర్థం కాదు. సో, నాతో పాటు మా కజిన్స్ కూడా వచ్చారు. సో, దాంట్లో ఇద్దరు దే డి నాట్ సీ ద మూవీ. అండ్ దే కేమ్ టు ద మూవీ. మొత్తం సినిమా అంతా ఐ హాడ్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్. లేదంటే అర్థం కాదు అంత ఈజీగా. సో, అదొకటే. సో, అది ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఒకటే. సెకండ్ హాఫ్ కొంచెం కనెక్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఈజీగానే ఎళ్ళిపోతది. సో, అది మాట ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గురించి. ఇప్పుడు ఇందాక క్లిప్ చూపిచ్చాను కదా! అది ఎందుకు చెప్తున్నానంటే, అబ్బా! ఇదొక జనాలు అంటున్నట్టుగా ప్రాపగాండా ఫిల్మ్ అంటున్నారు గానీ, నాకైతే అలాగే అనిపిచ్చిందయ్యా. సినిమాలో స్టోరీ కనపట్లేదు. ఏదో పొలిటికల్ పార్టీని పొగడాలి, ఎత్తేయాలి అన్నట్టే చూపిచ్చారు. సెకండ్ హాఫ్ అంతా అదే. నాకైతే ఆహ్, మన 'రణ్వీర్ సింగ్' ఎక్కడ కనపడలేదు సెకండ్ హాఫ్‌లో. ఉన్నారు. చేస్తున్నారు. కరెక్టే కాదనట్లేదు. కాకపోతే హైప్ 'రణ్వీర్ సింగ్' రాట్లేదు. ఇంకెవరికో వస్తుంది. ఆ ఇంకెవరో అన్నది ఆ ఫస్ట్ క్లిప్ మాట. మీరు అర్థం చేసుకోండి. అంటే డీమానిటైజేషన్ అన్నాక స్టార్టింగ్‌లో పార్ట్ 1లో ఏదో ఫేక్ నోట్స్ గురించి ఏదో మాట్లాడారు కదా! సో, సేమ్ ఇక్కడ కూడా అదే దాని కంటిన్యూషన్ మాట. ఫేక్ నోట్స్ గురించి ఏదో చెప్పడానికి ట్రై చేశారు. ఓకే. వెల్ అండ్ గుడ్. థట్ ఈస్ ఫైన్. బట్ ఓకే. సినిమాలో చూపించాలి గానీ ప్రతిసారి పొలిటికల్ కనెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే వాళ్ళు స్టార్టింగ్ డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చారుమాట. ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ మూవీ. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ మూవీ అని వాళ్ళిచ్చారు. కాకపోతే జనాలు ఆ సీఎం, మా పీఎం ఎందుకయ్యా? లోపల దాచుకోండి. సినిమాలో చూడండయ్యా. సో, ఇది రెండో పార్ట్ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. థర్డ్ థింగ్ ఏంటంటే, సెకండ్ హాఫ్ నాకు నిజంగా బోర్ కొట్టింది. ఎందుకు బోర్ కొట్టిందంటే, ఒకటి పొలిటికల్‌గా వాళ్ళేదో ఎత్తేద్దాం అనుకుంటున్నారు ఎవరినో. అది మీరే జడ్జ్ చేసుకోండి ఆ ఎవరో. ఇంకోటేంటంటే సినిమా కంప్లీట్ చేసేయాలి. అంటే నాకు రి అంటే పార్ట్ 1లో మన అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ ఈస్ ద మెయిన్ థ్రెట్. అతన్ని ఎలా మానిప్యులేట్ చేయాలి? అతన్ని ఎలా చంపాలి? ఆ! ఆ స్టోరీని ఎంత బాగా కంప్లీట్ చేశారో నాకిక్కడ అంత స్టోరీని బాగా కంప్లీట్ చేసి నాకు అనిపించట్ల. అంటే కంప్లీట్ స్టోరీ కంప్లీట్ చేశారు. కాకపోతే దేర్ వాస్ అంటే 3 అవర్స్ 40 మినిట్స్ చూపించినా సరే చాలా రష్డ్‌గా అయిపోయిందని నాకు అనిపించిందన్నమాట. నాకైతే అది. కాకపోతే ఇప్పుడు దెన్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్స్ అదే నా కజిన్స్‌ని అడిగానన్నమాట. హౌ డిడ్ యూ ఫీల్? అంటే దే సెడ్ దే లవ్డ్ సెకండ్ హాల్ఫ్ మోర్ దెన్ ఫస్ట్ హాల్ఫ్. ఐ డోంట్ నో. ఒపీనియన్స్ మారుతది. బట్ నాకైతే సెకండ్ హాల్ఫ్‌లో హ్మ్. స్టోరీ కంటా ప్రాపగండా ఎక్కువైపోయిందన్నమాట.
ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయ్ చేశాను. నేనైతే అమ్మమ్మమ్మ! సూపర్ ఎంజాయ్ చేశాను. దాంట్లో డౌట్ లేదు. సెకండ్ హాఫ్ అంతా డొల్ల. అంటే ఇప్పుడు సినిమా 3 అవర్స్ 40 మినిట్స్ కదా! 3 అవర్స్ 40 మినిట్స్‌ది 3 అవర్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. 40 మినిట్స్ అంతా రొట్టె. ఆ! అది. ఎండింగ్ అంటారా? సాటిస్ఫైడ్ అబ్బా! ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది. అదైతే వావ్! సూపర్ అనిపించింది. నిజంగా సూపర్. హ్యాట్స్ ఆఫ్. అంటే ఒట్టి యమ్మ బుర్ర పగిలిపోయిందని అనిపించదు గానీ, సూపర్. సూపర్ అంటే సూపర్. అది మాత్రం నాకు అనిపించింది. సో, ఇదయ్యా ఆహ్, రివ్యూ. మీకైతే ఎండింగ్ అయితే మీకు నచ్చుతది. ఈ ప్రాపగాండా పక్కనంతా తీసేస్తే ఎండింగ్ అయితే నచ్చుతది. దాంట్లో అయితే డౌట్ లేదు. నాకైతే నచ్చింది. సో, ఓవరాల్‌గా 'దురంధర్ 1' నచ్చిందా? 2 నచ్చిందా? అంటే నాకైతే 1 నచ్చింది. ఎందుకంటే దాంట్లో ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్లాట్ ఉన్నది. వాడు ఇది చేద్దాం అనుకుంటున్నాడు. అది చేశాడు. దీంట్లో ప్లాట్ ఉన్నది పార్ట్ 2లో. కాకపోతే డైరెక్ట్‌గా ఎళ్ళలేదు. ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మళ్ళీ స్టోరీని కనెక్ట్ చేసాడన్నమాట. అది నాకొకటి నచ్చలేదు. డైరెక్ట్ లైన్ అయితే బాగుండు. అంటే యాహ్! పొలిటికల్ రీజన్స్ ఎక్స్-వై-జెడ్. సో, అది. సో, ఎండింగ్ ఎనీవే ఒక ఎమోషనల్ ఫీలింగ్ కొంచెం తెప్పిచ్చాడు. నాకైతే ఓకే. యెస్. ఏదో మదర్ ఎమోషన్ ఫైన్. చాలా బావుంది. సో, ఓవరాల్ అది మాట. సో, నేను ఈ సినిమాకి ఔట్ ఆఫ్ 5 ఇచ్చేది అయితే ఐ విల్ గివ్ 4. యప్. 4, 4 ఇస్తాను. ఎందుకంటే సినిమా బావుంది. హైప్ అని నేను అనను కానీ బావుంది. ఇట్ ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్. సెకండ్ హాఫ్‌లో ఒక్క పార్ట్ తీసేసుంటే నేనైతే 5 ఔట్ ఆఫ్ 5 ఇచ్చేవాడిని. అది మాట. సో, నెక్స్ట్ మూవీ చూద్దాం. ఏ మూవీ అయితే వస్తే అది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశాను కదా! కొంచెం అనిపిస్తే అడ్జస్ట్ అయిపోండి. థాంక్ యూ సో మచ్.